అశోక్ టీవీ ప్రేక్షకులకు నమస్తే. బతుకుబాట కార్యక్రమంలో భాగంగా నర్సరీ పెంపకం ఎలా ఉంటుంది, నర్సరీ బతుకుబాట ఎలా ఉంటుందో మన దగ్గర చెప్పడానికి రాఘవేంద్ర అన్న ఉన్నారు. అన్న గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ అన్న ఏంటి అంటే ఈ బతుకుబాటలో ఈ మొక్కల పెంపకం నర్సరీ ఈ వృత్తి చేయాలని ఎందుకు అనిపించింది మీకు? ఎందుకు ఇటు రావాల్సి వచ్చింది? కొద్దిగా ప్రజలకు కూడా మంచి ఆక్సిజన్ అందియాలి, మంచి గ్రీనరీ ఉంటుంది, సొంత బిజినెస్ కూడా బాగుంటుందని పెట్టుకున్నాను. ఎన్నేళ్ళ నుంచి చేస్తారు, నిర్వహిస్తారు? 4 years నుంచి పెట్టుకున్నాను. 4 years నుంచి. ఓకే, ఎంతవరకు చదువుకున్నారు మీరు? నా డిగ్రీ కంప్లీట్ అయిందండి. డిగ్రీ కంప్లీట్ అయ్యి ఇది లాక్డౌన్ తర్వాత అంటే లాక్డౌన్ కొన్ని వృత్తుల్ని ముంచింది, అది కొన్ని వృత్తులను క్రియేట్ కూడా చేసింది కదా. ముందు బ్యాంక్ ఆఫ్ అమెరికా అని ఉండే, క్యాంపస్ గ్రూప్ అలా చేస్తుండే. లాక్డౌన్ తర్వాత ఇందులోకి వచ్చి. ఓహో, అట్లా ఎట్లా వచ్చింది అసలు ఆలోచన? ఎట్లా వచ్చింది, ఎందుకు ఇట్లా వచ్చింది? మా బ్రదర్ ఉండే, మా బ్రదర్ వల్ల చేపించింది. ఎట్లా అంటే ఏమేమి మొక్కలు దొరుకుతాయి మన నర్సరీలో? ఏమేమి మొక్కలు ఉంటాయి మన దగ్గర? డెకరేటివ్ ప్లాంట్స్ వచ్చేసి, తర్వాత ఫ్లవరింగ్ ఉంటాయి, ఆక్సిజన్ ప్లాంట్స్, ఇండోర్ అవుట్డోర్, ఫ్రూట్స్, ఆల్ వెరైటీస్ అన్ని దొరుకుతాయి. ఆల్ వెరైటీస్, డెకరేషన్ కావచ్చు, ఫ్లవర్స్, ఫ్రూట్స్. ఓకే, ఒకసారి నిమ్మ చెట్లు అది బత్తాయి. బత్తాయా? నిమ్మ కూడా ఉన్నట్టుందిగా? నిమ్మ ఉంది, బత్తాయి ఉంది, అరటి ఉన్నట్టుంది, అరటి ఉంది, మామిడి. ఇదేం? ఇది రామఫల్. ఇది రామఫలం ఏ సీజన్ లో వస్తాయి పంట? ఇది నార్మల్ గా ఇది సీతాఫల్ అట్లా వచ్చినట్టే వచ్చేస్తాయి. ఇది కూడా ఇది లక్ష్మణ్ ఫల్ ఉంది. ఓకే, ఇది లక్ష్మణ్ ఫల. రామఫల్, సీతాఫల్, లక్ష్మణ్ ఫల్ ఉంది. అన్ని ఫలాలు ఉన్నాయి. ఉంది. ఓకే, పనస ఉన్నది, పనసాది, ఉసిరి ఉంది. ఓహో, ఇది వచ్చే స్టార్ ఫ్రూట్. స్టార్ ఫ్రూట్సా? అంటే ఎంత వరకు ఎత్తు పెరుగుతుంది స్టార్ ఫ్రూట్? ఇది గ్రాఫ్టెడ్ ఒక 5 to 6 feet అవుతుంది. అంటే ఇంతవరకు అవుతుంది? అంతకంటే ఎక్కువ పోదుగా? పోతే కానీ మామూలుగా మనం ట్రిమ్ చేసుకుంటూ ఉండాలి. ట్రిమ్ చేసుకుంటుంటే అక్కడక్కడే ఉంటుంది. చిన్న మామూలుగా చిన్న నుంచి వచ్చేది ఫ్రూట్. మంచిగా ఉంటాయా ఫ్రూట్? ఫ్రూట్ కొంచెం పుల్లగా ఉంటుంది. అంతేనా? ఓకే, మంచి జామ ఎన్ని ఉన్నట్టుగా? జామ ఉంది, మల్బరీ ఉన్నాయి. మల్బరీ కూడా? అంటే మల్బరీ కూడా ఇక్కడ తీసుకెళ్తారా? తీసుకెళ్తారు. ఓకే, ఈ విధంగా అన్ని తులసి అన్ని అమ్ముతట్టుంది కదన్నా? తులసి అన్ని. ఇదేంటి ఇదే మొక్కలు? ఇది మధుమాలతి అంటారు అన్న. ఇట్లా ఫ్లవర్ వస్తుంది, మధుమాల అంటారు. ఓహోహో, అవునా? అరే భలే ఉంది ఇది. ఇది అంటే డెకరేషన్ ఇవన్నీ డెకరేటివ్. ఇదేంది గడ్డి? ఇది లెమన్ గ్రాస్, నిమ్మగడ్డి అంటారు ఇది. ఓకే, అది వేసుకొని తాగడానికి, నీళ్ళు వేసుకొని తాగితే ఏమైతుంది? దోమలు రావు. ఓహో, హెల్దీ కోసం. లెమన్ వాసన వస్తుంది చూడండి. అవునా? నిమ్మరసం. అవును కదా, నిమ్మకాయలు లేనప్పుడు ఇది గ్రైండర్ వేసి కొట్టి మంచిగా ఉడబోసుకొని తాగితే నిమ్మకాయ జ్యూస్ తాగినట్టు ఉంటుంది కదా. లెమన్ వాసన వస్తుంది. లెమన్ ఫ్లేవర్ దీంతో చేస్తారా ఏంది? ఇది ఒక జాతి గడ్డి మొక్క. అదొక జాతి గడ్డి మొక్క. విషయం ఏంటంటే వనపర్తి ఏరియాలో, వనపర్తి జిల్లాలో ఇదే లెమన్ గ్రాస్ అని ఎకరాల పండించి అట్లా సెంట్ తయారు చేస్తారు. అదే అట్లా. ఇంకేమున్నాయన్నా? ఏంటి ఇదే మొక్కలు ఉన్నాయి? పారిజాతం అన్న. ఇది పారిజాతము, మందార, వర్ధనము. ఇవి మందారాలు. మందార ఎన్ని రకాలు ఉంటాయి ఇందులో? మందార అంటే ఒక నార్మల్ దేశీ మందారలో 3 రకాలు ఉంటాయి. ఈ హైబ్రిడ్ లో కలర్స్ ఉంటాయి, ఒక 20 కలర్స్ వరకు. 20 కలర్లు? 20 కలర్లు ఉంటాయి. మందార అంటే మాకు తెలిసిన మందార ఒకటే. దేశీ మందార రెడ్ ఉంటది కదా, నీకు రెడ్ వైట్ ఉంటది, పింక్ వస్తుంది. మిగతా మొత్తం ఇవన్నీ హైబ్రిడ్. 20 కలర్స్ దాకా ఉన్నాయి. ఓకే, ఇంకోటి ఏంది రావేంద్రన్న, ఇప్పుడు ఇందులో ఈ నర్సరీ నిర్వహిస్తున్నారు కదా, పిచికారి చేయాలన్నా రోగాలు వస్తాయా? ఏమన్నా రోగాలు అయితే వస్తాయన్న, చాలా వరకు వస్తాయి. పురుగు అట్లాంటిది వస్తుందా? అన్ని రకాల రోగాలు వస్తాయి. మనం వీక్లీ 2 times వరకు స్ప్రే చేసుకుంటా ఉంటాం. అట్లా మెయింటైన్ చేస్తేనే వస్తాయి, లేకపోతే రావు. అంతేనా? మెయింటైన్ చేసుకోవాలి, ఎప్పటికప్పుడు చూస్తుండాలి. అంటే ఒకదాని రోగం ఇంకొక మొక్కకు వస్తుందా? అట్లేముండదు. అట్లేముండదు. కొన్ని రకాల అట్లు ఆ రకం వచ్చేది అట్లా వస్తాయి. కాకపోతే అంతవరకు స్టేజ్ వరకు మేము రానియకుండా ఎప్పటికప్పుడు స్ప్రే చేస్తాం. నర్సరీలో దేనికి వస్తాయి ఎక్కువ రోగాలు? ఏ మొక్కకు ఎక్కువ రోగాలు? మందారకు ఎక్కువ వస్తుంది. మందారకు ఎక్కువ రోగం వస్తుందా? తెల్ల మందారకు పురుగు ఎక్కువ వస్తుంది. తెల్ల పురుగు అని ఒకటి వస్తుంది, అది ఎక్కువ వస్తుంది. దానికి పిచికారి చేయాల్సిందే. ఇప్పుడు ఇట్లా మొగ్గలు పూలు రానికి కూడా మేము ఎక్కువ స్ప్రే చేయాల్సిందే. అవునా? మందార వరకు, మందారకు కానీ గులాబీ కానీ. వర్షాకాలం గులాబీ కూడా రోగాలు వస్తాయా? వర్షాకాలం గులాబీ ఎక్కువ ఖరాబ్ అవుతుంటది. అవునా? వర్షాన్ని ఎక్కువ వస్తే అది లీవ్స్ అని రాలిపోతాయి, అంత వాటర్ డ్యామేజ్ ఎక్కువ అవుతుంది. ఓకే, ఎక్కడి నుంచి చేస్తారు ఈ మొక్కలు? అంటే వీటిని సంబంధించి మీరు తెచ్చేసి మీరే అంటు కడతారా? మీరే చేస్తారా దీన్ని, లేదంటే కొనుక్కొస్తారా? ఎక్కడ కొనుక్కొస్తారు? మేము పూణేలో కుంజరవాడి అని ఒక ఏరియా ఉంటుంది, తీసుకొస్తాం. అక్కడ నుంచి లారీలో తెస్తారా? లారీలో ట్రాన్స్పోర్టేషన్ తీసుకొస్తాం. ఒక అంత దూరం పోవాలా మహారాష్ట్ర దాకా? మహారాష్ట్రలో కొన్ని ఉంటాయి. తర్వాత కడియం ఫ్రూట్స్ వెరైటీ, రాజమండ్రి కడియం వెళ్తాం. ఎక్కడి నుంచి ఎక్కువ మొక్కలు బాగుంటాయి? ఏ మొక్కలు ఎక్కడ బాగుంటాయి? మేమైతే ఎక్కువ సేలింగ్ వచ్చేసి పూణే నుంచి తెచ్చుకుంటాం. పూణే నుంచి. అంటే పూణేలో ఏం దొరుకుతాయి, మన కడియంలో ఏం దొరుకుతాయి?
కడియంలో క్రోటన్ వెరైటీ ఎక్కువ దొరుకుతాయి. ఫ్రూట్స్ సంబంధించా? ఫ్రూట్స్ క్రోటన్స్, డెకరేటివ్ ప్లాంట్స్ మామూలు ఎక్కువ కావాలంటే పూణేలనే ఉంటాయి చిన్నవి అట్లా. అట్లాంటి పెద్ద మొక్కలు మనం ఇప్పుడు వెంచర్స్ అట్లా వేస్తాం కదా, అవును, దానికోసం ఇట్లాంటి మొక్కలు ఇవి ఇట్లాంటి ఏమంటారు వాటిని? ఇది గ్రీన్ మిర్చి అంటారు ఇది. ఓకే ఓకే. మరి ఎట్లా ఈ అన్ని మరి ఎప్పుడు నిరంతరం సేల్ అవుతాయా? వర్షాకాలం ఇట్లాంటి కాలంలో? వర్షాకాలంలో కొంచెం ఎక్కువ ఉంటుంది, నార్మల్ టైంలో తగ్గిపోతుంది. ఇప్పుడు వర్షాలు తగ్గినప్పుడే సేల్స్ కూడా తగ్గిపోతూ ఉంటాయి. ఎండాకాలం మీరు మొక్కల పెంపకం తగ్గిస్తారా ఎట్లా? మామూలుగా ఎప్పుడు చేస్తాం కానీ ఇంత హెల్దీగా ఉండవు, సేల్ ఉండదు ఎండాకాలం, సేల్ తక్కువ ఉంటాయి, హెల్దీగా ఉంటాం, హెల్దీ కూడా ఉండవు మొక్కలు ఎక్కువ. అప్పుడు కొంచెం మెయింటెనెన్స్ కూడా ఎక్కువ ఉంటుంది అప్పుడు. అంతేనా? నీళ్లు వాటర్ 2 times వేయాల్సి వస్తుంది. గులాబీలు ఆకు ఖరాబ్ అయిపోతుంటది. అవునా? ఎండలకు కొంచెం అదే ఎక్కువ వాడిపోతుంది. ఓకే. ఏ మొక్కలు అమ్మితే ఎక్కువ ఆదాయం వస్తుంది? పువ్వుల, కాయల, లేకపోతే డెకరేషన్? ఫ్రూట్స్ వాటి మీద కొంచెం ఇన్కమ్ ఎక్కువ ఉంటుంది. ఫ్రూట్స్ ఇది ఫ్లవర్ దాని మీద ఏమి ఉండదు. అంతేనా? కాంపిటీషన్ కూడా ఎక్కువ అయిపోయింది. అంతేనా? వేస్టేజ్ కూడా ఎక్కువ అవుతుంది. ఓకే, వేస్టేజ్ కూడా ఎక్కువ అవుతుంది అంటే కొన్ని చచ్చిపోతాయా? ఈ రోజెస్ మీద వేస్టేజ్ ఎక్కువ ఉంటుంది. ఎట్లా వేస్టేజ్ అంటే ఎట్లా? తొందరగా ఖరాబ్ అవుతుంది అది. అంటే చచ్చిపోతాయా లేకపోతే మొక్క? వర్షానికి వర్షం ఎక్కువైనా ప్రాబ్లమే ఉంటది, వాటర్ ఎక్కువైనా ప్రాబ్లం ఉంటుంది. అంతేనా? ఎండలు ఎక్కువ ప్రాబ్లమే ఉంటది. అట్లా అంత హైబ్రిడ్ అంతే. నాటు బాగుంటాయి, కాకపోతే నాటు సేలింగ్ ఉండదేమో. ఎందుకని? ఇప్పుడు హైదరాబాద్ కుండీలలో పెరగాలంటే మనకి ఇట్లాంటివి మంచిగా కనపడాలి అంతే. నాటు అయినా పెద్దగా అయితే కొంచెం ముళ్ళు ఉంటాయి, ఇంత పాసుకపోతాయి, ఇట్లా పాసుకపోతే ముళ్ళు తీసుకోరాదు. చిన్న చిన్నగా ఉండి మనకు ఫ్లవరింగ్ రావాలని ఇవి తీసుకుంటారు. ఓకే. మరి ఎట్లుంది? ఓకేనా? పర్లేదు అన్న. ఎట్లా వస్తుంది ఆదాయం? ఎట్లా వస్తుంది నెలకు యావరేజ్గా? యావరేజ్ అంటే చెప్పలేము, ఇక అది మామూలుగా మన సేలింగ్ బట్టి ఉంటుంది. అందాజగా చెప్పరాదు. ఒక 20% మిగులుతుంది. ఓకే, 20% మిగులుతుంది. అంటే ఒక ₹1,00,000 పెడితే ₹20,000 మిగులుతాయి లేకపోతే ఎట్లా? పెడితే ఒక 20,000 మిగులుతాయి. మనకు ప్లేస్ ఎక్కువ ఉంటే మనకు కొద్దిగా ఆదాయం ఇన్కమ్ కూడా ఎక్కువ వస్తుంది, కానీ ప్లేసులు మనకు హైదరాబాద్లో దొరకదు కాబట్టి. అవునవును. ఓకే. అంటే ఇప్పుడు ఎక్కడికక్కడ పోను ఎంత మిగులుతుంది నెలకు? అంటే లక్షలా కాకుండా ఆదాయం అంటే జనరల్ గా ఒక 20,000 మిగులుతుంది అంతే. 20,000 మిగిలితే ఏముంటది? మిగతా జాబ్ చేసినా అంతే వస్తాయి కదా? అంతే వస్తాయి, కానీ సొంతంగా చేసుకున్నాం కదా, అట్లా సొంత జాబ్ కదా. అట్లా సొంత జాబ్ ఒక దగ్గర చేసిన దానికన్నా ఇది కొంచెం బయట చేసినాం కదా, బయట జాబ్ చేసిన దానికన్నా ఇది కొంచెం మంచిగా ఉంది. అదేలే, ఎందుకంటే డిగ్రీ చేసిర్రు మళ్ళీ అదే 20,000 వస్తాయి, ఇంకేముంది, ఏదో ఏది చేసినా వస్తుంది కదా. అట్లా వస్తుంది, కానీ దానికన్నా ఇదే బాగుంది. మాకు వచ్చినప్పుడు కొద్దిగా 20 అనే కాదు, కొంచెం ఎక్కువ కూడా వస్తాయి అంతే. అదే అంటే వర్షాకాలంలో ఎక్కువ వస్తాయి, వర్షాకాలంలో ఎక్కువ వస్తాయి సేల్ బట్టి. బయట కూడా వేస్తుంటాం కదా వెంచర్స్ అవి, మళ్ళీ కొంచెం మిగులుతాయి. ఇంట్లో ఏమి ఉండదు, కాకపోతే వెంచర్స్ అవి వేస్తుంటాం కదా, హోమ్ గార్డెనింగ్. వెంచర్ కి ఇక్కడి నుంచి వెళ్తాయి మొక్కలు డైరెక్ట్ ఆడికేనా? ప్లేస్ లేదు కదా, ఆడే ఎక్కువ మొక్కలు పడతాయి కాబట్టి అక్కడ నుంచి తెచ్చుకుంటాం, డైరెక్ట్ ట్రాన్స్పోర్ట్ అక్కడనే చేసేస్తాం. ఓకే ఓకే, అట్లా చేసేస్తారు. ఇందులో ఏమి ఇబ్బంది ఉంటుంది జనరల్ గా మొక్కల పెంపకం నర్సరీలో? ప్రధానంగా ఉండేటువంటి ఇబ్బంది ఏంటి జనరల్ గా? ఇబ్బంది అని ఏముండదు, అంత బాగానే ఉంటది, ఇబ్బంది ఏముండదు. అంటే ఫలాంది ఇబ్బంది ఉంటది, దీంతో జాగ్రత్త పడాలి. తెగులు మనం ఓన్లీ చీడ రాకుండా చూసుకుంటే సరిపోతుంది, అంతా ఓకే మనకి. అంతేనా? ఇబ్బంది ఏముంటది, ఏముండదు. అంతేనా? కాకపోతే ఎప్పుడు వీటితోనే ఉండాలి. ఒక రోజు ఒక వారంలో ఒక రోజు పట్టించుకోకుండా ఒక రోజు వాటర్ వేయకున్నా అని మొక్క డ్యామేజ్ అవుతుంది. అంతేనా? ముఖం మారుస్తుందా? మొక్క మార్చేస్తుంది, అలుగుతుంది, పాడైపోతుంటది అంతే. ఓకే, ఆ విధంగా అలాంటి వాటర్ ఎక్కువ అవుతుంది, నిన్న మన వర్షాలు ఉన్నాయి, ఇట్లా అయిపోతుంది. ఓహో, ఇట్లా అవుతుందా? మొత్తం ఇట్లా అయిపోతుంది అన్నట్టు. ఓకే, ఇట్లా రాలిపోతుంది, ఇట్లా ఎల్లోగా మారిపోయి మెయిన్ గులాబీలు ఒక దాంట్లోనే, ఇది మిగతా దాంట్లో ఏముండదు. ఓకే ఓకే. ఈ మళ్ళీ ఇవన్నీ ఓకేనా? ప్రాఫిట్ ఉంటాయా? తులసి మొక్కలు కొంటారా? తులసి మొక్కలు తులసి కూడా కొంటాం. అంతేనా? అవి తమలపాకు ఉన్నాయి, అశ్వగంధ మొక్క. ఇది అశ్వగంధం ఇదేనా? మెడిసిన్ ప్లాంట్స్ కోసం వాడతారు ఇది. ఓకే, అశ్వగంధ ఇది రేర్ గా ఉంటది. ఇది మొక్క కాండం అన్ని వాడొచ్చుగా? అన్ని వాడొచ్చు. ఇది అశ్వగంధము. ఇది బ్రహ్మకమలం మొక్క, ఇది నార్మల్ గా పెట్టేసినాము. ఇది దేనికి వాడతారు? ఇది ఫ్లవర్స్ ప్లాంట్, అది కూడా బ్రహ్మకమలం అంటారు. ఇది అశ్వగంధం. ఇది మొక్క ఆకు పూత కాండం ఏరు అన్ని ఉపయోగపడతాయా? ఎక్కువ పెట్టలేదు ఇలా కొమ్మ వస్తుంది లేదని ట్రై చేసినాము, ఇప్పుడు ఓకే అయింది. అది ఇంకా కొత్త మొక్కలు నాటుతాం, పెద్ద మొక్క ఉంది, దాని నుంచి కటింగ్ చేసి దానిలో పెట్టినాం అన్నమాట. ఓకే, ఇవి హ్యాంగింగ్స్, ఓన్లీ షో పర్పస్ లో వాడతాము, జస్ట్ షో పర్పస్. ఓకే ఓకే, ఈ విధంగా వాడతారు. ఇంట్లో మంచిగా పైన కూడా హ్యాంగ్ చేసుకోవడానికి మొత్తం హ్యాంగింగ్స్, ప్లాంట్స్. ఇవి తమలపాకులు ఉన్నాయి. తమలపాకు మంచి కలకత్తా, ఇది కలకత్తా తమలపాక. నాటు వెరైటీ కూడా ఉంటది, కాకపోతే మన దగ్గర పెరుగుతాయి తమలపాకులు. పెరుగుతుంది, కొద్దిగా ఎండ ఎక్కువ ఉండదు, ఎండ ఎక్కువ ఉండదు.
క్వాలిటీ మంచిగా వస్తుంది, ఎండ ఎక్కువ లేకపోతే. ఓకే, ఇవి కూడా అవి మొత్తం మహాత్మా డ్రెస్ అని, సఫ్లేరా ఉన్నాయి, రెడ్ మిర్చి ఉన్నాయి, రెడ్ మచ్చర అంటారు, రెడ్ మిర్చి అంటారు, రెడ్ మిర్చి, రెడ్ మచ్చర అంటారు, వైట్ ఫ్లవర్ వస్తాయి ఇండోర్ లా. ఇవన్నీ ఆక్సిజన్ ప్లాంట్స్ ఇవి. ఇది జామియా అంటారు, జీజీ ప్లాంట్. అంటే ఇంట్లో పెంచుకోవచ్చు, ఇంట్లో ఫుల్ నీడకు వస్తాయి, మొత్తం ఇంట్లో వచ్చేస్తాయి. నీడకు పెంచుకోవచ్చా, ఎండకు పెడితే ఏం కదా? ఎండకు అయినా వస్తాయి, కాకపోతే ఎండ కొంచెం అంత బాగా రాదు, నీడలు అయితే మంచిగా వస్తాయి మొక్కలు. మరి ఆక్సిజన్ ఇస్తాయి? ఫుల్ ఆక్సిజన్ అంటే స్నేక్ ప్లాంట్స్ ఉంటాయి. ఇది ఆక్సిజన్ నాసా అప్రూవల్, ఇది మొత్తం టోటల్ నెంబర్ 1 ఆక్సిజన్ అంటే ఇది. ఓహో, దీని మించింది ఏం లేదు. ఇంట్లో పెట్టుకోవచ్చా? ఫుల్ నీడ కావాలా, ఎండ కావాలా? నీడలు వస్తుంది, నీడలు వస్తాయి, నీడలు వచ్చేటి ఉంటాయి, ఎండలు వచ్చేటి ఉంటాయి. ఇది నీడలు వచ్చేది, నీడలు వస్తాయి, నీడలు వస్తాయి. ఒక ఇంట్లో పెట్టుకోవాలా? ఇంట్లో పెట్టుకోవచ్చు. ఓకే, ఆ విధంగా ఇంట్లో పెట్టుకుంటే ఎక్కువ. లిప్స్టిక్ అంటారు ఇది, ఇది కూడా బాగుంటది. అంటే హిందీలో పేరు, దీని పేరు అగ్లోనిమా వెరైటీ, ఇది కూడా బాగుంటది ఇది. ఓకే, అది కూడా ఇంట్లో పెంచుకున్నాం. ఇవన్నీ ఇండోర్ వస్తాయి, ప్లాంట్స్ ఉంటాయి. ఓకే, ఇంట్లో ఆక్సిజన్ వస్తాయా మరి? మన ఆక్సిజన్ ప్లాంట్స్ మనం పిలిచే ఆక్సిజన్ అంత పిలుస్తా? ఆక్సిజన్ వస్తుంది, ఆక్సిజన్ ఎక్కువ రిలీజ్ అవుతుంది, ఎక్కువ రిలీజ్ అవుతుందా? దాంతో ఇంట్లో కూడా మంచి గాలి వస్తుంది అయితే. ఓకే, పొల్యూషన్ తగ్గిస్తుంది. ఎన్ని 2-3 పెట్టుకోవచ్చా ఇంట్లో? పెట్టుకోవచ్చు, ఎక్కడైనా లోపల ఏసీ రూమ్ లో ఎక్కడైనా వస్తుంది. మరి ఇంట్లో ఏడాది వరకు ఇంట్లోనే పెడతాయి, పెరుగుతాయా? పెరుగుతాయి, వీటికి ఏం కాదు, పెరుగుతాయి. అప్పుడప్పుడు ఎండకు చూపించాలా? చూపిస్తే ఇంకా బాగుంటది, చూపించకుండా ఉంటది. దానికి కూడా సూర్యుడు కావాలి కదా, అప్పుడప్పుడు పెట్టుకోవచ్చు. ఓకే, ఇవన్నీ అది పామ్స్, అరికా పామ్స్ అంటారు. ఏంది అరికరా? ఇవి అన్నా, ఇవి కూడా ఇండోర్ అవుట్డోర్ రెండు వస్తాయి. ఇవి కూడా పెట్టుకోవచ్చు. ఓకే ఓకే, ఇవి అది రావి చెట్టు అన్న. రావి చెట్లు కూడా అమ్ముతారు అయితే? రావి చెట్టు కూడా అమ్ముతాము, టెంపుల్ అట్లా డొనేట్ చేస్తారు కదా, అట్లా పెడతాము. ఇవి స్టార్ లైట్ అంటారు. ఓహో, ఇది బటర్ఫ్లై. ఓకే, ఇదే మొక్కుండ ఇది ఏదన్నా, ఇది మోర్పంక్ అని హిందీలో అంటారు, తూజా అని తెలుగులో అంటారు. తూజా మోర్పంక్ చాలా చోట్ల హిందీలో మోర్పంకి అంటారు. జూనియర్ కాలేజీలలో, డిగ్రీ కాలేజీలలో పెడతారు, కాలేజీలో, యూనివర్సిటీలలో. ఓకే, ఇది పాండా, స్పైకస్ పాండా, బోన్సాయి చూసిరు కదా, ఆ టైపు ఇది. ఓకే ఓకే, అవి క్రిస్మస్ ట్రీ, అది క్రిస్మస్ ట్రీ అది. ఓకే ఓకే, ఇవి తులసి మొక్కలు. ఎన్ని రకాల తులసి మొక్కలు ఉన్నాయి మన దగ్గర? మన దగ్గర వచ్చేసి 3 టైప్స్ ఉన్నాయి ఇప్పటికైతే. కృష్ణ తులసి, లక్ష్మీ తులసి ఉంది, రామ తులసి ఉంది, మొత్తం 10 రకాలు ఉంటాయి. ఇప్పుడు మన దగ్గర అయితే ఎక్కువ సేలింగ్ 3: కృష్ణ, రామ, లక్ష్మీ తులసిలు ఉన్నాయి, మెంటు తులసి ఉంటాయి, అన్ని రకాలు ఉంటాయి. ఇది బోన్సాయి మొక్కలు, అది అడేనియం బోన్సాయి, నార్మల్ అది బోన్సాయి కాదు. ఇదేమో నల్ల పసుపు ఇది. ఓకే ఓకే, ఇక్కడ నల్ల పసుపు ఇది. ఓహో, ఇది కూడా ఏంటి వాడతారు? ఇది మెడిసిన్ కి బాగా యూజ్ అవుతుంది, వాస్తు కోసం అట్లా కూడా పెట్టుకోవచ్చు. నల్ల పసుపు ఇది, నల్ల పసుపు. ఓహో, నర్సరీకి సంబంధించి కొంతమంది కస్టమర్ కూడా ఉన్నారు, వాళ్ళని తెలుసుకుందాం. అంటే ఎట్లా ఉంటాయి ఇక్కడ మొక్కల పెంపకం కావచ్చు సిటీలో? ఎందుకంటే హైదరాబాద్ ఎటు చూసినా పొల్యూషనే కదా, ఆ పర్పస్ లో పెంచుతారా లేకపోతే ఇంట్లో డెకరేషన్ కోసం పెంచుతారా మీరు? డెకరేషన్ కోసం పొల్యూషన్ పర్పస్ కూడా తీసుకెళ్తాం మేము. ఇప్పుడు పిల్లలకు ఇవే స్కూల్లో ప్రాజెక్ట్ వర్క్ ఇచ్చారు. ఓహో, మనకు సంబంధించి మొక్కలు తీసుకురమ్మంటే ఇట్లా అలోవేరా, ఓము అలా తీసుకెళ్దామని వచ్చాం మేము. రెగ్యులర్ గా వస్తుంటాం ఇక్కడ, చాలా బాగా పెంచుతారు, చాలా బాగా చూస్తారు మొక్కలని, కేర్ బాగా చేస్తారు. మా ఇంట్లో చాలా మొక్కలు పెట్టారు ఇక్కడ తీసుకెళ్లి. ఇక్కడికి తీసుకొని చాలా పెట్టారు, రెగ్యులర్ గా వస్తుంటాం. చాలా బాగా చేసి కేర్ చేస్తారు. పొల్యూషన్ బాగైంది కదా హైదరాబాద్, చాలా ఎక్కువ ఉందండి పొల్యూషన్. చెప్తారా ఇంకా పొల్యూషన్? అసలు బండి చెప్తా, ఎన్ని బండ్లు అసలు రోడ్ పైకి వెళ్తే ప్రాబ్లమే అయిపోయింది. రైల్ ఇంజన్ కానీ డబల్ అండి, అవన్నీ 1000 పోతే ఇప్పుడు వేగుడు లేదు వాళ్ళకి. పొల్యూషన్ గురించి మాట్లాడే అవసరమే లేదు ఇక మనం. ఓకే, మరి టూ మచ్. తగ్గిస్తుంది కూడా కొంత. ఇట్లాంటి నర్సరీలు బాగా ఉపయోగపడతాయి, చాలా ఉపయోగపడతాయి. చాలా పాతదండి ఇది, కొత్తదేం కాదు, చాలా పాతది. అక్కడ తులసి మొక్కలు ఇవన్నీ పెంచుతారా? పెంచుతాం. తులసి మొక్కలు ఉన్నాయి, తులసి మొక్కలు, అలోవెరా ఉన్నాయి మన దగ్గర, కలమేక, కొత్తిమీర చెట్లు, జామ చెట్లు, ఇవన్నీ కామన్ గా కంపల్సరీ కదండి ఇవాళ రేపు. మనం కొద్దిగా 4 దగ్గరలో ఉంటాం కాబట్టి మనం అన్ని మొక్కలు పెంచుతాం. ప్రాబ్లం ఉండకుండా, పొల్యూషన్ ఏదైనా ప్రాబ్లం ఉండకుండా 4 దగ్గర ఉంటా అన్ని పెంచుతాం మనం. ఓకే, రైట్ అంటే ఇది కస్టమర్ చెప్పేది. అప్పుడు ఏ మొక్కలు తీసుకుపోతున్నావు? గులాబీ, ఇదే సన్నజాజి ఫ్లవరా? ఓకే, అంటే ఇవి అన్ని మొక్కలు ఇక్కడ దొరుకుతాయా? ఎట్లా ఉంటుంది ఇక్కడ మొక్కల పెంపకం? అంటే మహారాష్ట్రకి వెళ్ళి వస్తాయి, ఇక్కడ కొన్ని పండిస్తారు, ఇంకా బయటికి వెళ్ళి తెప్పిస్తాం. బాగుంటాయి ఇక్కడ మొక్కలు? బాగుంటాయి కదా, అన్ని రకాల మొక్కలు దొరుకుతాయా? అన్ని. ఎట్లాంటి సలహా ఇస్తారు ఇప్పుడు? ఇట్లా ఇదే నర్సరీ మొక్కలు నిర్వహించాలనుకున్నట్టు వాళ్ళు, ఈ బాటనీ, జువాలజీ చదువుకున్నట్టుగా స్టూడెంట్స్ ఒకవేళ మొక్కలు నర్సరీ నిర్వహించుకోవచ్చా?
వాళ్ళు ఇటువైపు ఆలోచన చేయొచ్చా? కష్టం ఎక్కువ ఉంటది, కష్టం ఎక్కువ ఎక్కువ ఉంటది. అంటే ఏ రకంగా? పొద్దున్న నుండి మట్టిని ఉండాలి, ఎండకు ఉండాలంటే కష్టం ఎక్కువ ఉంటుంది, చాలా ఉంటుంది. ఇది కూడా ఒక టైప్ ఆఫ్ వ్యవసాయం. వ్యవసాయం కన్నా ఎక్కువ ఇది. వ్యవసాయం కంటే వ్యవసాయం ఒక రోజు ఒక 2 ఎకరాలు చేసుకున్నామంటే ఒక రోజు చేస్తాం, ఒక రోజు పోము. రిలాక్స్. ఇట్రా బాబా, ఇట్రా చెప్పురా. వేరే ఉంటది, రోజు చేయాలి కదా, ఇది రోజు చేసుకుంటుండాలి. అంతేనా? కవర్లలో పెంచడం, భూమిలో కాదు కాబట్టి కవర్లో కాబట్టి ఇంకా శ్రమ ఎక్కువ ఉంటది. ఓకే ఓకే, దాన్ని ఏమో భూమిలో పెంచుతారు, వ్యవసాయం అంటే సారం ఎక్కువ ఉంటది. ఇదేమో కవర్లో పెంచుతారు. అట్లా బాబాయ్ చెప్తుంది. ఇక్కడ బాబాయేనా మొత్తం చూసుకునేది? ఆయనే చూసుకుంటారు. ఓకే, చెప్పు బాబాయ్, ఎట్లుంటది కష్టం? ఇది చాలా కష్టం ఉంటుంది సార్. వరి పొలం అంటే ఒక నెలలో అది అయిపోతుంది. ఇదేం ప్రతిరోజు పనులే. అంతేనా? ప్రతిరోజు పని చేస్తేనే అయితే సెట్, లేకపోతే తెల్లారి గైబే. అంతే, కథమే. టాటా బాయ్ బాయ్. రోజు 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 పొద్దుదాం మాపడదాం చూస్తూనే ఉండాలి, కలుపు తీస్తూనే ఉండాలి, మందు పెడుతూనే ఉండాలి, మందు కొడుతూనే ఉండాలి, మళ్ళీ పొద్దుకాల నీళ్ళు కొడుతూనే ఉండాలి. చిన్నప్పటి నుంచి ఏం చేసేది మీరు? చిన్నప్పటి నుంచా అక్కడ వరి పొలం, శేల్కా పొలం వ్యవసాయం చేసేది. ఇప్పుడు ఇక్కడ వ్యవసాయం చేస్తున్నా. ఇప్పుడు ఈ వ్యవసాయం చేస్తున్నా. పూల చెట్లు చెట్లు ఇవ్వటం, వాళ్ళ కుండీలో పెట్టి ఇవ్వటం, మళ్ళా వాళ్ళకు ఇవ్వటం, బండి మీద పెట్టడం, మళ్ళీ పంపించటం, ఇట్లా. ఇది నర్సరీ పెంపకానికి సంబంధించిన బతుకుబాట కార్యక్రమం. మరో కార్యక్రమంతో మళ్ళీ కలుద్దాం. కెమెరా పర్సన్ సురేష్తో రవిచంద్ర, అశోక టీవీ, హైదరాబాద్.